బ్లడ్ ఇంప్రూవ్ అయితే ఇది చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. శనగపప్పు, నేను ఈ శనగపప్పు కందిపప్పు అయితే మొన్నటి వరకు కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు ఇది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, లావుగా సన్నగా. సో ఫుల్ కాజు 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 కూడా మంచిది. అండ్ హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము రిలయన్స్ మార్ట్కి వెళ్ళేసి వచ్చినాం. సో అక్కడ ఏమేమి వస్తువులు తీసుకున్నాం అన్నది మీతో కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అండ్ బిల్ కూడా ఎంత అయిందన్నది లాస్ట్లో అయితే మీతో షేర్ చేస్తాను. ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలో ఏమేమి తీసుకున్నాం అన్నది అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మైసూర్ శాండల్ సోప్. మేమైతే మైసూర్ శాండల్ సోపే యూజ్ చేస్తాము. అండ్ ఇవి ప్యాక్ ఆఫ్ 3 ఉంటాయి కదా, ఇంకా ఇవే తీసుకున్నాము. ఒకేసారి తీసుకుంటే బెటర్ అని. ఇది కాస్ట్ వచ్చేసి ఎంత అయిందంటే 243 రూపీస్ దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి. సో ఈ సోప్స్ అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మకానా తీసుకున్నాము. ఈ మకానా వచ్చేసి మా పాప కోసము. ఇంతవరకు అయితే మకానా పెట్టలేదు మా పాపకి. ఒకసారి ఇప్పుడే పౌడర్ చేసి పెడదామని అనుకుంటున్నాను. సో ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది కూడా వీడియోస్ అయితే చేసి పెడతాను. అండ్ ఈ మకానా వచ్చేసి ఫస్ట్ టైం తీసుకున్నాను నేను. 240 రూపీస్ అయితే అయింది. ఓన్లీ జస్ట్ 100 గ్రామ్సే. మకానా కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది, కానీ మకానా అయితే హెల్త్కి చాలా మంచిది కాబట్టి కంపల్సరీగా అయితే చిన్నపిల్లలకు పెట్టడం మంచిది. అండ్ ఇందులో చూసి పెట్టాలన్నమాట. ఇప్పుడు కొంచెం పురుగులు కూడా వస్తున్నాయి. సో అందుకోసం జాగ్రత్తగా అయితే చూసి పెట్టాలి. మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉంటే ఒకసారి మకానా మీరు కూడా పెట్టి ట్రై చేయండి. హెల్త్కి అయితే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాయ్ పత్తా 3 రోజెస్ అయితే తీసుకున్నాము. ఇంకా టీ తాగే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ కదా. నాకైతే కంపల్సరీ ఫస్ట్ మార్ట్కి వెళ్తే ఇదే తీసుకుంటాను. సో చాయ్ పత్తా కూడా తీసుకున్నాము. దీని ప్రైస్ వచ్చేసి ఎంత, దీని ప్రైస్ వచ్చేసి 225 రూపీస్ అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ ఆశీర్వాద్ పిండి తీసుకున్నాము. నేనైతే ఆశీర్వాద్ పిండి అయితే యూజ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి కాస్ట్ ఎంత పడ్డది, కేజీ ప్యాకెట్ ఇది వచ్చేసి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 83 రూపీస్ అయితే పడ్డది. సో చపాతీ చేసుకోవడానికి నేనైతే వీక్లీ వన్స్ అట్లయితే చపాతీ చేస్తూ ఉంటాను. సో అందుకోసం అయితే పిండి కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పంకిన్ సీడ్స్. ఈ పంకిన్ సీడ్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ మా పాపకి పౌడర్ చేద్దామని అయితే తీసుకొచ్చిన. అండ్ పంకిన్ సీడ్స్ మనకి కూడా చాలా మంచిది. విటమిన్ ఈ ఉంటుంది ఇందులో కాబట్టి హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది. సో మనం కూడా తినొచ్చు, పిల్లలకు కూడా పెట్టవచ్చు. నేను మా పాపకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి పెడదామని తీసుకొని వచ్చిన. అండ్ మనం తింటే కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా మంచిగా అవుతుంది. మీరు కూడా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం తినబుద్ధి కాకపోయినా హెల్త్కి అయితే మంచిది కాబట్టి మంచిగానే ఉంటాయి, ఇవి తినొచ్చు కూడా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కోసమే తీసుకొచ్చిన. అండ్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. చిన్నప్పుడు అయితే పులితినాలు బాగా తినేవాళ్ళం కదా. నేనైతే స్కూల్కి అయితే ఎన్ని ప్యాకెట్స్ తీసుకుపోయేదాను. క్లాస్ రూమ్లో మొత్తం అవే ఉండేది, అంతగానో తినేవాళ్ళు. అసలు మీరు కూడా ఒకవేళ తిని ఉంటే కింద నాకు కామెంట్ చేయండి. ఇదైతే చైల్డ్హుడ్ మెమొరీ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా తినేవాళ్ళము. అండ్ ఈ మధ్య అయితే అస్సలు తింటలేము కాబట్టి ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా పిల్లలకి మంచిది, మనం కూడా తినొచ్చు కాబట్టి. సో అందుకోసం సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకొచ్చిన. అండ్ నెక్స్ట్ ఈ బఠానీ అయితే తీసుకొచ్చిన. కానీ ఈ బఠానీ నేను మార్ట్లో తెచ్చిన. ఇంకా వేరేవి కూడా దొరుకుతాయంట బయట, ఒకసారి అవి ట్రై చేయాలి. ఇవి మనకైతే బెటర్, కానీ చిన్నపిల్లలకైతే ఇవి పెట్టొద్దంట. ఎందుకంటే ఇందులో కెమికల్స్ ఉంటాయంట. కొంచెం పచ్చి బఠానీ టైప్ ఉంటాయి కదా, అవి అయితే తీసుకొని వచ్చి పెట్టాలి పిల్లలకు. ఫుడ్లో అయితే వేయొచ్చు. సో ఇవి పెట్టకూడదంట. సో అందుకోసం ఇవి మనకి బగారా రైస్లో, బిర్యానీలో అందులో వేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. సో అందుకోసం అయితే యూజ్ చేయాలి. మా పాప కోసం మళ్ళీ అయితే బఠానీ తీసుకొని రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా.
ఇది అస్సలు తినాలనిపించదు కానీ హెల్త్కి మంచిది కాబట్టి తినాలి. సో ఇది కూడా డ్రై ఫ్రూట్స్ పౌడర్లో వేయడానికి తీసుకొచ్చిన. సో ఇది కూడా హెల్త్కి అయితే చాలా మంచిది పిస్తా. లేస్ ప్యాకెట్ వచ్చేసి నా కోసం తీసుకొచ్చిన. నాకు ఈ లేస్ అయితే చాలా ఇష్టం, గ్రీన్ లేస్. మీకు ఏ లేస్ ఇష్టం అన్నది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ మనం కూడా తినొచ్చు కాబట్టి సో అందుకోసం అయితే తీసుకొని వచ్చిన. కిస్మిస్ మంచిది. సో ఇంకా డ్రై ఫ్రూట్స్లో వేయాలా వద్దా, పౌడర్లో వేయాలా వద్దా అన్నది తెలీదు. వేయకూడదు అనుకుంటే, ఎందుకంటే ఇది కొంచెం పచ్చి ఉంటుంది కాబట్టి. అది పౌడర్ మనం స్టోర్ చేసి పెడతాము. సో అందుకోసం మనం తినడానికి అయితే ఇది మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి అంజీరా. ఈ అంజీర్ అయితే హెల్త్కి మనకి అయితే చాలా మంచిది. అండ్ ఇది బ్లడ్ కూడా తొందర వస్తుంది అనమాట. అండ్ నాకైతే ఫస్ట్ టైం తిన్నప్పుడైతే అస్సలు తినాలనిపించలేదు. ఫస్ట్ టైం మా డాడీ తీసుకొచ్చి తిండు, అస్సలు తినబుద్ధి కాలేదు. కానీ మా డాడీ ఇంకా బలంతంగా తినిపించిండు. ఒక్క అంజీరా తినడానికి అయితే 1/2 అవర్ సతాయించిన. 1/2 అవర్ కష్టపడి తిన్నా. ఇంకా తర్వాత అయితే అలవాటు అయిపోయింది. ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే అస్సలు తినాలనిపించదు. కానీ ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. హెల్త్కి మంచిగా ఉన్నదైతే మనకు తినాలనిపించదు కదా. సో అందుకోసం ఇంకా బ్లడ్ అయితే తొందర ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఇది తింటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ కొందరైతే ఇది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తింటారు. చాలా వరకు అట్లే తింటారు. కానీ నాకు అట్లా నానబెట్టుకొని తినేదానికంటే ఇట్లా నార్మల్గా తినడమే ఇష్టం. మీకు ఎట్లా తినాలనిపిస్తే మీరు కూడా అట్లయితే తినండి. అండ్ బ్లడ్ ఇంప్రూవ్ అయితే ఇది చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి ధనియాలు. ఇంకా ఈ ధనియాలు ఇంట్లోనే పౌడర్ చేసుకోవచ్చు. పౌడర్స్ అక్కడ దొరికేంత మంచిగా ఉండవు కాబట్టి సో అందుకోసం నేను ఇంట్లోనే పౌడర్ చేద్దామని తీసుకొని వచ్చాను. నెక్స్ట్ వచ్చేసి టామరిండ్ అయితే చాలా డేస్ వస్తుంది మాకు. ఇది ఎన్ని డేస్ అంటే అన్ని డేస్ వస్తుంది. చాలా రేర్గా యూస్ చేసేది. సో ఇంకా ఇప్పుడు తెచ్చుకున్నామంటే మళ్ళీ ఎప్పుడు తెచ్చుకోవడము, అంత తక్కువ యూస్ చేస్తా. అండ్ ఎక్కువ డేస్ వస్తుంది. ఇంకా ఇప్పుడు ఈ ప్యాకెట్ అయితే అయిపోయింది. సో అందుకోసం అయితే తీసుకొని వచ్చిన. అండ్ ఈ పసుపు కూడా చిన్న ప్యాకెట్ అయినా ఎక్కువ డేస్ వస్తుంది. సో అందుకోసం చిన్న ప్యాకెటే తెచ్చుకున్నాం, మరీ పెద్దది తెచ్చుకోకుండా. నెక్స్ట్ వచ్చేసి బాదం కూడా హెల్త్కి మంచిది. అండ్ చిన్నపిల్లలకి కూడా మంచిది. మనం ఉగ్గు ప్రిపేర్ చేయడంలో కూడా బాదం వేస్తాం కాబట్టి పిల్లలకు మంచిది. అండ్ మనం కూడా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తింటే హెల్త్కి అయితే చాలా మంచిది. నేను స్కూల్లో ఉన్నప్పుడైతే డైలీ మా డాడీ కంపల్సరీ నైట్ నానబెట్టి మార్నింగ్ అయితే డైలీ 5 అయితే కంపల్సరీ తినాలి. సో ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం అన్నీ అవాయిడ్ చేస్తున్నాం. మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఇవన్నీ అయితే తెచ్చుకున్నాము. హెల్తీ డైట్ అయితే మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాము. చూడాలి, మనకి హెల్తీ ఫుడ్ అస్సలు పడదు కదా, కానీ ట్రై చేయాలి. ఇవి వచ్చేసి బగారా ఆకులు. ఇంకా బగారా ఆకులు బిర్యానీలో దీంట్లో వేయడానికి వస్తుందని తీసుకొచ్చిన. అండ్ ఈ ప్యాకెట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అక్కడ ప్యాకెట్ కాకుండా నార్మల్గా ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. అండ్ మళ్ళీ ఇది మా పాప అక్కడ ఇక్కడ అంతా వెతికి అన్ని కింద పడేసుకుంది. ఆ టైంలో వేసినట్టుంది. ఇది అయితే 2 times వచ్చింది. నేను అసలు ఈ రెడ్ పప్పు దేనికి యూజ్ చేయను, అసలు దేనికి యూజ్ చేస్తారో కూడా నాకైతే ఎక్కువ తెలీదు. మా పాపకు ఉగ్గు ప్రిపేర్ చేద్దామని తీసుకొచ్చిన అందులో వేయడానికి. అండ్ ఇవి వచ్చేసి ఇంకా ఇది చూడాలి దేనికన్నా ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుందేమో. అండ్ ఇది కూడా హెల్త్కి అయితే మంచిది, కానీ నేనైతే ఇప్పటివరకు దేనికి యూజ్ చేయలేదు. సో అందుకోసం చూస్తా దేనికన్నా యూజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకున్నాను నేను. అండ్ పల్లీలు వచ్చేసి ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ. సో అందుకోసం కొన్ని తీసుకొని వచ్చిన. అండ్ ఇది వచ్చేసి శనగపప్పు. నేను ఈ శనగపప్పు కందిపప్పు అయితే మొన్నటి వరకు కన్ఫ్యూజ్ అవుతుంటే, అసలు ఇది కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది కదా, లావుగా సన్నగా.
సో ఫుల్ అంటే ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుంది, ఊరికే చూస్తుంటే యూట్యూబ్లో అయితే ఇది శనగపప్పు ఏది కందిపప్పు ఏది అని. ఇప్పుడు కొంచెం క్లారిటీ అయితే వచ్చింది. కొంచెం లావుగా ఉన్నదైతే శనగపప్పు. సో ఈ శనగపప్పు కూడా నేను ఎక్కువ దేనికి యూజ్ చేయను, ఇంకా దోశకి దానికి బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకటి అందులో వేస్తాను అంతే, ఇంకా దేనికైతే ఎక్కువ యూజ్ చేయను. చూడాలి ఇంకా మనం ఏమైనా భక్ష్యాలు అవి చేసుకుంటే అప్పుడు యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి పెసరపప్పు కొంచెం ఎక్కువనే తీసుకొచ్చిన, ఎందుకంటే మా పాపకి డైలీ ఫుడ్లో వేస్తాను కదా, రైస్ ప్రిపేర్ చేసినప్పుడు రైస్లో పెసరపప్పు కంపల్సరీగా వేస్తాను కాబట్టి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది పెసరపప్పు. సో అందుకోసం అయితే కొంచెం ఎక్కువనే తీసుకొని వచ్చిన. అండ్ నేను కూడా పెసరపప్పు అయితే చాలా చేస్తూ ఉంటాను ఇంట్లో. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా కిచిడి బాగా చేసుకొని తినేదాన్ని. ప్రెగ్నెన్సీ టైంలో కూడా కిచిడి చేసుకొని తింటే హెల్త్కి మంచిది ఈ పెసరపప్పు వల్ల. సో పెసరపప్పు హెల్త్కి మంచిది కాబట్టి చాలా అంటే చాలా తిన్నా. మీరు కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ పెసరపప్పుతోనే అప్పుడప్పుడు చేసుకొని తినండి, హెల్త్కి అయితే మంచిది. అండ్ పిల్లలకి కూడా డైలీ పెట్టండి. అండ్ ఇది వచ్చేసి దీన్ని వంటలు మర్చిపోయినా, పుట్నాలు. ఇవి వచ్చేసి పుట్నాలు. ఇంకా నేను ఊరికే మర్చిపోతూ ఉంటాయి, ఇంకా అప్పుడప్పుడు గుర్తు వేసుకుంటుంటాను అనమాట ఇట్లా. ఇవి వచ్చేసి పుట్నాలు. ఇంకా ఈ పుట్నాలు మనం దేనికి యూస్ చేయవచ్చు, నేను ఎక్కువ దేనికి యూస్ చేయను పుట్నాలు, ఉట్టిగా అయితే తినొచ్చు. అండ్ ఎప్పుడన్నా ఉగ్రాని ఉప్మా అట్లా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఉగ్రానిలో అయితే ఇది మిక్సీకి బట్టి పౌడర్ ఉగ్రాని పైన చల్లితే మంచిగా ఉంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. అండ్ ఉప్మాకి అయితే కారంతోనే చేస్తాం కదా, సో అప్పుడు వేస్తే కూడా మంచిగా ఉంటుంది టేస్ట్. సో అందుకోసం అయితే తీసుకొని వచ్చినాయి ఈసారి కొంచెం సామాన్ ఎక్కువ తీసుకొచ్చిన, డిఫరెంట్గా చేసుకుందాం, ట్రై చేద్దామని. అండ్ ఇది వచ్చేసి షుగర్ కూడా కొంచెం ఎక్కువనే తీసుకొచ్చిన. ఇంకా షుగర్ అంటే ఇంకా డైలీ ఎట్లాగో యూస్ అవుతుంది, ఏమైనా స్వీట్స్ చేసుకున్నప్పుడు కూడా యూస్ చేస్తామని కొంచెం ఎక్కువనే తీసుకొని వచ్చిన. కానీ షుగర్ అయితే అసలు మంచిది కాదు, చాలా వరకు అయితే అవాయిడ్ చేయాలి. ఇంకా నేను కొంచెం అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిన. చూడాలి మీరు కూడా ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ ఉంటే అస్సలు షుగర్ తినకండి, చాలా అవాయిడ్ చేయండి. అండ్ ఇది వచ్చేసి పెసూర్లు అంటారు అనుకుంటా, ఇది వచ్చేసి పెసూర్లు. ఇది నానబెట్టుకొని తింటే మంచిది. సో ఇంకా మనం ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా తినవచ్చు. సో అందుకోసం అయితే తీసుకొని వచ్చినాం. అండ్ ఇది వచ్చేసి రవ్వ అయితే తీసుకొని వచ్చిన. నేనైతే సన్న రవ్వని యూజ్ చేస్తాను, మీరైతే యూజ్ చేస్తారో కింద కామెంట్ చేయండి. నాకు ఎందుకు ఉప్మాలో కూడా సన్నదే నచ్చుతుంది, అసలు లావుది అయితే అస్సలు నచ్చదు. సో అందుకోసం నేను సన్నదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ సాల్ట్, నేనైతే నార్మల్గా ఈ సాల్టే యూజ్ చేస్తాను. కొందరైతే పింక్ సాల్ట్ యూజ్ చేస్తారంట, పింక్ సాల్ట్ హెల్త్కి మంచిది అని అంటారు, కానీ నాకైతే పింక్ సాల్ట్ నచ్చదు. సో అందుకోసం వైట్దే తీసుకుని వచ్చినాయి ఈసారి అయితే నేను. అండ్ ఇది వచ్చేసి జీలకర్ర. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కందిపప్పు అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ పప్పు చేస్తూ ఉంటాను అనమాట. సో అందుకోసం అయితే ఇది యూజ్ అవుతుంది. అండ్ కందిపప్పు కూడా తీసుకొని వచ్చేసిన. ఇది వచ్చేసి ఎర్రపప్పు ఇంతకుముందు చూపించిన కదా, మా పాప వేసినట్టుంది, నేను చూసుకోలేదు. మళ్ళీ ఇది అసలు నాకు ఇది తీసుకోవడానికి ఎందుకు తీసుకుంటున్నాను అన్నట్టు అనిపించింది. ఓన్లీ కొంచెమే కదా యూస్ అయ్యేది అని. చూడాలి దీంతో ఏమన్నా యూస్ అవుతుంది అన్నది ఒకసారి సెర్చ్ చేయాలి, మళ్ళీ ఏం చేసుకోవాలి దాంతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి విమ్ సోప్స్ అయితే తీసుకొని వచ్చిన. టోటల్గా 4 అయితే తీసుకొని వచ్చిన. నేను ఈ 10 రూపీస్వే యూజ్ చేస్తాను అనమాట. ఎక్కువ ఇంకా ఊరికే మళ్ళీ తడిచిపోయి వేస్ట్ అయిపోతుందో అన్నట్టు ఇంకా 10 రూపీస్వే యూజ్ చేస్తుంటాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రై ఫ్రూటే, ఇది నేమ్ తెలియదు నాకు, ఆప్రికాట్ అనే ఉంది, దీనిపైన అయితే తెలుగులో ఏమంటారో తెలియదు నాకు. సో ఇది మా హస్బెండ్ చేసుకున్నారు, నాకైతే ఇది అస్సలు తినాలనిపించదు. మీకు నచ్చుతుంది చూడండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గసగసాలు అనుకుంటా,
గుత్తొంకాయ దానికి దీనికి చేసినప్పుడు యూజ్ అవుతుంది అన్నట్టు తీసుకొని వచ్చినాను నేను. అసలు ఫ్యాన్ ఆఫ్ చేసిన వీడియో చేస్తున్నాను, ఫుల్ చెమటలు అయితే వస్తున్నాయి నాకు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మినప్పప్పు. మా పాపకి ఉగ్గు చేయడం దాంట్లో వేస్తా ఈ పప్పు, అండ్ దోశలకు కూడా యూస్ అవుతుంది కాబట్టి సో మినప్పప్పు అయితే తీసుకొని వచ్చిన. అండ్ నేను వచ్చేసి పారాషూట్ ఆయిలే యూస్ చేస్తాను, వేరే ఆయిల్స్ అయితే ఏవి యూస్ చేయను. సో పారాషూట్ ఆయిల్ తీసుకొని వచ్చిన. ఈ ఆయిల్ కూడా చాలా డేస్ వస్తుంది నాకు. అండ్ ఇది వచ్చేసి క్యాషూ, దీన్ని ఏమంటారు తెలుగులో, కాజు. కాజు కూడా మంచిది. అండ్ ఇవి కర్రీస్లలో కూడా వేస్తారు కదా, కర్రీస్లలో వేస్తే కూడా మంచిది. సో అందుకోసం అయితే కొంచెం పెద్ద ప్యాకెటే తీసుకొని వచ్చిన. ట్రై చేయాలి ఈసారి కర్రీస్లలో వేసి కూడా, అండ్ మా పాపకి కూడా యూస్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఎండుమిర్చి తీసుకొని వచ్చిన. ఎండుమిర్చి ఓన్లీ పోపు కోసం, ఇంకా కొన్ని కర్రీస్ చేసినప్పుడు అయితే యూజ్ చేస్తూ ఉంటాను. సో అందుకోసం ఎండుమిర్చి కూడా తీసుకొని వచ్చిన. ఇంకా ఇది వచ్చేసి ఆవాల ప్యాకెట్. ఇంకా షాంపూస్ చిన్న లడి అయితే తీసుకొని వచ్చినాము, ఓన్లీ చిన్న ప్యాకెట్. ఎందుకోసం అంటే ఇంకా బాటిల్స్ తెస్తే నాకు అసలు మెజర్మెంటే తెలీదు. సో అందుకోసం ఇవే తీసుకొని వచ్చిన. బాటిల్స్ తెస్తే తొందర అయిపోతుంది, అండ్ మెజర్మెంట్ కూడా నాకు అసలు ఎంత యూస్ చేస్తున్నా అన్నది కూడా అర్థమే కాదు. సో అందుకోసం ఈ ప్యాకెట్ అయితేనే బెటర్ అన్నట్టు ఈ ప్యాకెట్సే తీసుకొని వచ్చిన. ఇంకా సో ఈ విధంగా అయితే ఇవి అయితే తీసుకొని వచ్చినాము. అండ్ ఫైనల్గా అయితే ఇవి అయితే తీసుకున్నాము. అండ్ ఇందులో ఎక్కువ పప్పులు, డ్రై ఫ్రూట్స్ అవే ఉన్నాయి. సో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వచ్చేసి మా పాప కోసం, మా కోసం అయితే తీసుకున్నాము. అండ్ పప్పులు ఇంట్లోకి అయితే తీసుకున్నాము. అండ్ టోటల్గా అయితే ఇవి అయితే తీసుకున్నాము. అండ్ దీని బిల్ వచ్చేసి 3000+ అయితే అయ్యింది. మేము ఒక 2000 అట్లా అవుతుందని అనుకున్నాం, కానీ అనుకున్న దానికంటే ఎక్కువనే అయ్యింది. అండ్ ఫైనల్గా అయితే ఇవి చాలా డేస్ అయితే వస్తుంటాయి మాకు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది నాకు కింద కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.